నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకటూరు నందు రఘువీర్ రియల్ ఎస్టేట్ వారు 1982లో సర్వే నెంబర్ 2 నుండి 68 వరకు 71 నుంచి 76 407 పార్ట్ ఆఫ్ కాకటూరు గ్రామ పంచాయతీలో 2346 ప్లాట్లుగా విభజించి విక్రయించారని, కానీ నేటికి అక్కడ మౌలిక వసతులు లేక ఎవరు గృహాలు నిర్మించలేదని, ఈ సందర్భంగా కొంతమంది వ్యవసాయ భూములుగా మార్చారని, డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, కావున ప్రభుత్వం వారు రఘువీర్ ఎస్టేట్ వారితో విచారణ జరిపి మేమెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించవలసిందిగా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. మేము రఘువీర్ లేఅవుట్లో కాకటూరు ఏరియాలోని వెంకటాచలం మండలంలో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆడ ప్లాట్లు కొని ఉన్నాము. వాళ్ళ ఓనర్స్ అసోసియేషన్ ప్రకారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవెన్స్ సెల్లో ఆ లేఅవుట్కి సంబంధించిన ఇబ్బందులు కొన్ని మేము విన్నవించుకున్నాము. ముఖ్యంగా లేఅవుట్లో ఏమేమి ఉన్నాయంటే, ప్లాట్లు కొన్న వారికి రోడ్లు లేవు, అక్కడ ఎవరైనా రాళ్ళు వేస్తే రాళ్ళు తీసేస్తున్నారు, కొంతమంది పొలాలు దున్నుతున్నారు, పొలాలు వాళ్ళు వచ్చి ఆ ప్లాట్లన్నీ దున్నేసి వాళ్ళు లేఅవుట్ని గందరగోళం చేస్తున్నారు. అందువల్ల మాకు ముఖ్యంగా రోడ్లు లేవు. అందువల్ల దాని గురించి మేము కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవెన్స్లో ఆ సర్వే చేసి మాకు ఆ ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు సర్వే చేసి ఇచ్చినచో మా సొంత డబ్బులతో మేము రాళ్ళు వేసుకొని ఆ రోడ్లను డెవలప్మెంట్ చేసుకునేదానికి మేము కలెక్టర్ అధికారుల వద్దకు వచ్చి మేము విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు దాన్ని కొన్ని రోజుల్లో దాన్ని విచారించి దాని గురించి విచారిస్తామని చెప్పి మాకు ఇది చేసి, లేఅవుట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ లేఅవుట్లో మేము ఎప్పుడో అమ్మేసాము, మేము ఆ రోజు అమ్మిన దానికి ఈ రోజు వరకు మేము ఎందుకు రోడ్లు ఇవ్వాలి, ఇవి రోడ్లు ఉన్నాయో లేవో మీరు చూసుకోవాలి అన్నారు. కానీ మేము ఆ లేఅవుట్లో వేసిన ప్రకారం మేము కొన్నాము. అక్కడ చూస్తే ప్లాట్లు కనపడడం లేదు, వేరే వాళ్ళు చూస్తే పొలాలు దున్నున్నారు, అక్కడికి పోతే మీ ప్లాట్లు ఇక్కడ లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ సమస్యలతో మేము సతమతం అవుతున్నాము. దీని గురించి మేము ఆ లేఅవుట్ ఓనర్ని తాళ్ళూరు ఆనంద్ గారికి కూడా రేపు వినతి పత్రం అందియాలని ప్రెస్ నోట్ పెట్టాలని మేము అనుకుంటున్నాము. దానివల్ల ఏమన్నా ఇంకా కొంతమంది ఆ రఘువీర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్ ఓనర్స్ ఇంకా అందరూ ముందుకు రావాలని మేము కోరుచున్నాం. వెంకటాచలం మండలం కాకటూరు పంచాయతీ ఏరియాలోని రఘువీర్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేయడం జరిగింది. ఆ లేఅవుట్లో దాదాపు 2500 మంది ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 2500 మంది ఫ్లాట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భుజబిజి నెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ అయి ఉన్నాయి. దానికి సంబంధించింది లేఅవుట్ ప్రకారంగా ప్లాన్లో ఫ్లాట్లు ఉన్నాయి, భూమి మీద ఆ ఫ్లాట్లు లేవు. ఆ ఫ్లాట్లకు సంబంధించిన అక్కడికి వెళ్తే అక్కడున్న పొల యజమానులు కానీ వాళ్ళంతా దున్నేసి ఇది చేస్తున్నారు. దాని విషయమై డెవలప్మెంట్ అడిగితే అతను చెప్పిన మాటలు ఏంటంటే, మేము కొంత పొలం కొన్నాను, కొంత పొలం నేను ఫ్లాట్లు వేసాను, కొంత పొలం కొనకుండానే ఫ్లాట్లు వేసాను అన్నారు. అది మోసం కాదా అంటే, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు నేను ఇస్తాను, అందరం కలిసి చేద్దాము అది అన్నారు. కానీ రూపాయి మిగిలించుకొని ఎంతో ఇబ్బంది పడి ఒక 10-15 సంవత్సరాల ముందు ఫ్లాట్లు కొని అందరూ మోసపోయి ఉన్నారు. కానీ దీనికి గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే, ఈరోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఏంటంటే సానుకూలంగా స్పందించి దీని మీద ఫ్రాడ్గా రిపోర్ట్ తయారు చేస్తాము. రిపోర్ట్ తయారు చేసి ఇది ఫ్రాడ్ అని తెలితే
ఆనందయ్య గారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. అదే రకంగా సర్వేకి కూడా డిస్ట్రిక్ట్ సర్వేకి కూడా పిలిపించడం జరిగింది కలెక్టర్ గారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని కూడా ఆయనతో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఏ రకంగా ఇది రిజిస్టర్ జరిగింది, 2500 ప్లాట్లు అంటున్నారు, 2500 ప్లాట్లు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అనే దాని మీద కూడా విచారణ జరిపి తర్వాత తగిన చర్య తీసుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ గారు ఏంటంటే ఇంత మంచిగా స్పందించడం మాకు చాలా ఆనందమైంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఎస్పీ గారికి మేము రిపోర్ట్ చేస్తాం. సార్ వాళ్ళు ఇచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా మేము ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. ఆదిశేష నా పేరు. నేను అక్కడ ఒక ప్లాట్ ఓనర్ నేను అక్కడ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.